హాయ్ సీత, బావున్నావా? అక్క నేను బానే ఉన్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బావున్నాను. తర్వాత బావెక్కడున్నారక్క? ఆఫీస్‌కి వెళ్లారా? బావెప్పుడో ఆఫీస్‌కి వెళ్ళిపోయారు. సరే అక్క. నాకు హైదరాబాద్‌లో ఒక ఎగ్జామ్ ఉందక్క. ఈరోజు బయలుదేరి రేపు వద్దామనుకుంటున్నానక్క. రావచ్చా అక్క? సరే రా, ఏంటి పర్మిషన్ అడుగుతున్నావు? సరే అక్క. ట్రైన్‌లో వస్తున్నావా లేక బస్సులో వస్తున్నావా? ట్రైన్‌లోనే రాబోతున్నానక్క. సరే, రైల్వే స్టేషన్‌కి బావను పంపించనా? వద్దులే అక్క. ఆయనకెందుకు పాపం శ్రమ? నేనే వచ్చేస్తానక్క. ఇందులో కష్టమే ఉందే. సరే గాని ఇంటికొచ్చిన తర్వాత అన్నీ మాట్లాడుకుందాం. సరే అక్క. మ్. ఈ టైంలో ఏం రాస్తున్నారండి? అది ఏం లేదు, ఆఫీస్ వర్క్ పెండింగ్లో ఉంది, అందుకే ఇంట్లోనే చేద్దామని తెచ్చాను. ఓకే, రేపు మా చెల్లిని ఇక్కడికొస్తోంది. ఓ అలాగా, ఏం పని మీద ఇక్కడికి వస్తోంది? తనకేదో ఎగ్జామ్ ఉందంట, అందుకని ఇక్కడికొస్తోంది. ఓ అలాగా, ఓకే ఓకే మ్. ఓకే. రేపు మీరు రైల్వే స్టేషన్కి వెళ్ళి తను తీసుకునొస్తారా? అలాగే తీసుకొస్తాను. ఓకే, నాకు నిద్ర వస్తోంది, నేను పడుకుంటాను. సరే, పడుకో. మ్. హాయ్ సీత, ఎలా ఉన్నావు? నేను బాగున్నానక్క. ఎన్ని రోజులైంది నిన్ను చూసి? నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావు? నేను బానే ఉన్నాను. కావాలంటే చూడు, బావగారు నన్ను ఎలా చూస్తున్నారు. సరే, నించునే ఉన్నావు, వెళ్ళి కూర్చో. సరే అక్క. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. సరే అక్క. ఇంకా ఏంటి, హైదరాబాద్లో నీకు ఎన్నాళ్ళు పనుంది? 1 వీక్ ఇక్కడే, ఎగ్జామ్ ఉంది. ఓ వారం రోజులు ఉంటుందా? అయితే నేను కూడా ఆఫీస్కి వారం రోజులు సెలవు పెట్టేయాల్సిందే. అది సరే కాని మీ ఆఫీస్ విషయం ఏమైంది? ప్రమోషన్ వస్తుందని చెప్పారు, వచ్చిందా లేదా? ప్రమోషన్ ఎక్కడొచ్చింది? ఏమైంది బావా? అదే జీతం, అదే జీతం. ఏంటి బావా ఇలా కాఫీ అంటున్నారు? తీసుకో. ఓ థ్యాంక్ యూ. అది ఏమండి, మీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా, త్వరగా వెళ్ళి స్నానం చేసి రెడీ అవ్వండి, వెళ్ళండి. లేదు గీత, ఈరోజు ఎర్లీ మార్నింగే నిద్ర లేచాను కదా, అందుకే లైట్గా హెడేక్గా ఉంది. ఈరోజు లీవ్ పెట్టేద్దాం అనుకుంటున్నాను. సరేనండి, నేను వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళనా? సరే. సీత, ఎగ్జామ్ డేట్ ఎప్పుడు నీకు? ఎగ్జామ్ రేపు స్టార్ట్ అవుతుంది, సో ఈ రోజే ప్రిపేర్ అవ్వాలక్క. ఓకే, సరేరా, నీకు నీ రూమ్ చూపిస్తాను. వస్తావా? వస్తున్నాను. ఇదే నీ రూమ్, ఎలా ఉంది? బాగుందక్క. సరే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను రెడీ అయ్యి ఓకే. ఆఫీస్కి బయలుదేరతాను. నువ్వు ఇక్కడే కాస్త రెస్ట్ తీసుకో. టిఫిన్ ఏదైనా కావాలనుకుంటే కిచెన్లో ఉంటుంది, సరేనా? ఓకేకా, నేను చూసుకుంటాను. సరేనా? సరే, రెస్ట్ నేను తీసుకో. చూసుకుంటాను లేక. ఏమండి, ఉమ్, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతున్నాను. కబోర్డ్లో టాబ్లెట్ ఉంది, అది వేసుకుని రెస్ట్ తీసుకోండి, అంతా సర్దుకుంటుంది. సరే, నువ్వు వెళ్ళు, నేను అన్నీ చూసుకుంటాను. సరేనండి. ఛ, సీత పాపం ఎంత అందంగా ఉందో. 30 ఏళ్ళు వచ్చినా ఇంకా తనకి పెళ్లి కాలేదు. పాపం, ఏం చేయగలం, ఒక్కొక్కరి తలరాత ఒక్కో విధంగా ఉంటుంది. హ్మ్.
అవును, నీకు వంట చేయడం అవి వచ్చా? ఆ, వెజ్, నాన్ వెజ్ అన్నీ వండుతాను. అయితే నేను పెళ్లి చేసుకోబోయేవాడు చాలా అదృష్టవంతుడే. ఓ, అలా అంటారా బావా? మ్మ్. సరే సరే. అవును, నీ పెళ్లి విషయం ఏమైంది? నీకు వయసు దాటిపోతోంది కదా. మీ ఇంట్లో వాళ్ళు నీకు సంబంధాలు చూస్తున్నారా లేదా? ఆ, చూస్తున్నారు బావా. కానీ వరకట్నం ఎక్కువగా అడుగుతున్నారు బావా. మా ఇంట్లో అంత వరకట్నం ఇవ్వడం కష్టం. నీకో విషయం తెలుసా? మీ అక్కని చూడ్డానికి నేను పెళ్లి చూపులకి మీ ఇంటికొచ్చినప్పుడు నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయావు. ఆ రోజు నువ్వు ఇంట్లో ఉండుంటే నాకు నువ్వే నచ్చావని చెప్పుండేవాణ్ణి. హ్మ్, ఎవరి తలరాతలో ఏం రాసుందో అదే జరుగుతుంది కదా. నా తరపున ఏదైనా సంబంధం వస్తే నీకు చెప్పనా? ఆ, మంచి సంబంధం ఉంటే నాన్నకు చెప్పండి. ఏ సమస్య లేదు. మ్మ్, సరే సరే. మీ అక్క లంచ్కి ఏం ప్రిపేర్ చేసింది? టొమాటో రైస్ చేసినట్టుంది. మ్, నీకు వంట చేయడం బాగా తెలుసని చెప్పావు కదా, మ్మ్. నువ్వు ఏదోటి వండొచ్చు కదా. సరే బావా, మీకేమిష్టం? నాకు చికెన్ బిర్యానీ. ఓకే, సరే అయితే చేస్తాను. చెయ్యి చెయ్యి, నీకు వంటలు చేయడం బాగా వచ్చని చెప్పావు కదా, ఈరోజు తెలిసిపోతుంది. సరే, చేస్తాను బావా. అవును, మ్? ఎందుకని మీ ఇంట్లో వాళ్ళు నీకింతవరకు పెళ్లి చేయకుండా డిలే చేస్తున్నారు? నాకు తెలియదు బావా, ఇదంతా నాన్నే అడగండి. అది కాదు, నీ వయసులో ఉన్న అమ్మాయిలు పెళ్లిళ్ళు చేసుకుని వాళ్ళకి పిల్లలు పుట్టి వాళ్ళందరూ ఇప్పుడు స్కూలుకు కూడా వెళ్ళిపోతున్నారు. తెలుస్తుంది బావా, కానీ ఇప్పుడు నేనేం చేయగలను? నాకొక చిన్న డౌట్ ఉంది, నిన్ను అడగొచ్చా? అడగండి బావా. ఏం లేదు, నీకింకా పెళ్లి కాలేదు. పైగా నీకు 30 ఏళ్ళొచ్చేశాయి. ఇంకా సింగిల్గానే ఉంటున్నావు. ఇలా సింగిల్గా ఉండడం వల్ల నీకు బాధగా అనిపించట్లేదా? ఎందుకు బావా ఇదంతా అడుగుతున్నారిప్పుడు? ఏం లేదు, ఊరికే తెలుసుకుందామని అడిగాను. నీకు అభ్యంతరం లేకపోతే చెప్పు, లేదంటే చెప్పొద్దు, వదిలే. ఇందులో బాధపడ్డానికి పెద్దగా ఏముంది? అందరూ ఎలా సింగిల్గా ఉన్నారో అదే విధంగా నేను సింగిల్గా ఉన్నాను, అంతే. ఇందులో బాధపడ్డానికేం లేదు. సరే బావా, నేనిక్కడికి వచ్చినప్పటి నుండి నాన్నకు ఫోన్ చేసిందే లేదు. ఆయన అనవసరంగా భయపడతారు. నేను ఫోన్ చేసొస్తా, సరే. సరేనా? ఛే, తనతో కాసేపు మాట్లాడితేనే తన్ని రెండో భార్యగా చేసుకుందామా అనే ఆలోచన నాకే వస్తోంది. కానీ వీళ్ళ నాన్న నాకు పిల్లనివ్వడే. అప్పో సప్పో చేసి ముక్కు మొహం తెలియనోడికి కట్టబెడతాడు, కానీ ఖచ్చితంగా నాకు మాత్రం ఇచ్చి పెళ్లి చేయడు. ఏం చేయగలం, అంతా నా తలరాత. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు వీళ్ళ అక్కని కాకుండా తన్ను చూసుంటే పెద్దవాళ్ళతో మాట్లాడించి ఈ అమ్మాయినే చేసుకుని ఉండేవాణ్ణి. అప్పుడు అడుగుంటే పెళ్లి చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు అడిగితే ప్రయోజనం లేదు. ఇప్పుడు బాధపడి ఏంటి లాభం? వెళ్ళి హాయిగా నిద్రపోతే మంచిది. ఇంకేం చేయగలం? ఏంటమ్మా, మీ అక్కింటికి చేరుకున్నావా? వచ్చాను నాన్న. ఉదయాన్నే వచ్చాను. బావే స్టేషన్కి వచ్చి నన్ను తీసుకొచ్చారు. ఆ ఎగ్జామ్ ఏదో బాగా రాసి జాగ్రత్తగా ఇంటికి తిరిగి వచ్చాయమ్మా, అర్థమైందా? తప్పకుండా నాన్న, వస్తాను. సరేనమ్మా, భయపడకండి. ఉంటాను. పెట్టేస్తున్నాను నాన్న, బాయ్. సరేనమ్మా, బాయ్. ఛ, నాకు 30 ఏళ్ల వయసు వచ్చింది. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేనేమన్నా వద్దంటున్నానా ఏంటి? వచ్చిన వాళ్ళందరూ లక్షల కొద్ది వరకట్నం అడిగితే మా నాన్న ఏం చేస్తారు పాపం? నాకు పెళ్లి జరగాలంటే ఆయన ఆస్తి అమ్మాలి. జరిగే చూస్తుంటే నాకెప్పుడు పెళ్లి జరుగుతుందో ఏంటో. నేనెప్పుడు పెళ్లి చేసుకోవాలి? ఎప్పుడు పిల్లల్ని కనాలి? నాతో పాటు చదువుకున్న వాళ్ళందరికీ పెళ్లిళ్ళు అయ్యి 2 పిల్లల్ని కానున్నారు. ఇదంతా తలుచుకుంటే జీవితం మీద విరక్తి కలుగుతుంది. ఛే, పడుకుందాం అనుకున్న తన ఆలోచనలే వస్తున్నాయే. ఏదేమైనా తను ఇంకో వారం రోజులు ఇక్కడే ఉంటుంది. ఒక్కసారి తనని ట్రై చేసి చూద్దామా? ఏయ్ తమ్ముడు, ఒకవేళ తప్పుగా అనుకుంటే దొరికిపోతావు. రేయ్, ఎందుకురా భయపడుతున్నావు? ఒకసారి ట్రై చేసి చూడు. వేరే దారి లేదు. తప్పుగా అనుకున్నా పర్వాలేదు, ట్రై చేసి చూడాల్సిందే. ఒకవేళ సెట్ అయితే సంతోషమే కదా. లేదంటే ఏదోటి చెప్పి మేనేజ్ చేసేయడమే. తన్ని చూసినప్పుడు మాట్లాడుతున్నప్పుడు మనసు ఏదోలా అయిపోతోందే. తనలో ఏదో ఉంది. రే మామా, చెప్పరా?
ఏంట్రా చెప్పబెట్టకుండా ఆఫీస్కి సెలవు పెట్టేశావు? సెలవు తీసుకుని పిల్లలతో జాలీగా ఉంటున్నట్టున్నావు. ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? అలాంటిదేమీ లేదురా. ఊరు నుంచి నా వైఫ్ చెల్లెలొచ్చింది. అందుకేరా లీవ్ పెట్టాను. ఎవరు? ఆ 30 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదని చెప్పావే, తనా? అవునరా తనే. మామా, ఎలాగో తనకి పెళ్లి కాలేదు కదా, మాట్లాడకుండా నువ్వే ట్రై చేయరా. నేను కూడా ఇప్పుడు అదే విషయం గురించి ఆలోచిస్తున్నాను రా మామ. కానీ అదంత ఈజీ కాదు కదా. ఎందుకురా? తను ఒప్పుకోకపోతే నాకు అవమానమే కదా. రేయ్, అనవసరంగా ఎందుకురా భయపడతావు? కావాలంటే ఒక సూపర్ ఐడియా చెప్తాను విను. ఏంటా ఐడియా? ఈ మధ్యకాలంలో డబ్బులిచ్చినా అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని మోసం చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారా. అలాంటి వాళ్ళు ఎవరైనా దొరుకుతారేమో చూడరా. వాడు ఫార్మాలిటీకి పెళ్లి చేసుకుని వదిలేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత గేలమయ్యి, ఆ తర్వాత చేప ఆటోమేటిక్గా వచ్చి ఇరుక్కుంటుంది. సూపర్ ఐడియా రా. ఖచ్చితంగా ఈ ఐడియా వర్కౌట్ అవుతుంది. కానీ ఇవన్నీ తనతో చెప్పి తన్ని ఎలా ఒప్పించాలో నాకు అర్థం కావడం లేదురా. అయినా పర్వాలేదు, ఒకసారి ట్రై చేస్తాను. సరే చూడు మరి, మేనేజర్ పిలుస్తున్నాడు, వెళ్ళొస్తాను. సరేరా, నువ్వు వెళ్ళి పని చూడు. బాయ్. బాయ్ మావా. హలో, చెప్పక. ఏంటి ఏం చేస్తున్నావే? నిద్ర వస్తుందని నిద్రపోతున్నానక్క. పొద్దున్న తిన్నావా? తిన్నానక్క. నీకు లంచ్కి వంట చేసి కిచెన్లో పెట్టాను. నువ్వు నిద్ర లేచిన తర్వాత తినేసేయ్. సరేక, నేను తింటానులే. మధ్యాహ్నం బావగారికి కూడా భోజనం పెట్టేసేయ్. బావా నన్ను వంట చేయమన్నారక్క. ఎందుకు? నువ్వు వండెళ్ళిన టొమాటో రైస్ ఉందే, అది ఆయనకి నచ్చలేదంటక్క. బావా చికెన్ బిర్యానీ చేయడం వచ్చాని అడిగారు. వచ్చని చెప్పాను, చేసి పెట్టమన్నారు. ఎప్పుడు ఒకేలా చేస్తావు? వెరైటీగా డిఫరెంట్గా చెయ్యొచ్చు కదక్క నువ్వు. ఎప్పుడు చూసినా టొమాటో రైసు అది ఇది అని ఇలాగే చేస్తూ ఉన్నావుంటే బావ హోటల్లో తిండం మొదలు పెడతారు. చూసుకో, ఇదంతా అవసరమా? నువ్వే ఏదైనా బాగా వండి పెట్టొచ్చు కదా. సరే సరే, నేను చూసుకుంటానులే. నువ్వేంటి ఈరోజు చికెన్ బిర్యానీ చేయబోతున్నావా? బావ ఆశగా అడిగారక్క చికెన్ బిర్యానీ చేసి పెట్టమని. ఆయనంత ఆశగా అడిగినప్పుడు చేయకపోతే బాగోదు కదక్క. అందుకే మధ్యాహ్నం చేసి పెడతానని చెప్పాను. ఏంటి ఈరోజు మీ బావగారి మీద ప్రేమ పొంగిపోతున్నట్టుంది? సరే సరే, బాగా టేస్ట్గా చేసి మీ బావగారికి వడ్డించు. సరే, నేను ఈవినింగ్ వస్తాను. వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సరేక్క, పెట్టేస్తున్నా. బాయ్. బాగా నిద్రపోతున్నారే. బావా, 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 లెగవండి, లెగవండి. ఎంతసేపు అని పిలవాలి? ఏంటి సీత? నిద్రపోతుంటే డిస్టర్బ్ చేశానా బావా? అలాంటిదేం లేదు. రా సీత, కూర్చో. మీరు ఆశగా అడిగారని చికెన్ బిర్యానీ చేసి పెట్టి వేడారిపోయేలోపు తిందామని అప్పటినుంచి పిలుస్తున్నాను. అలాగా? నేను నీకో విషయం చెప్పాలనుకుంటున్నాను సీత. విషయం ఏంటో చెప్పండి బావా. మీ అక్కకి సంసార జీవితం మీద పెద్దగా ఇంట్రెస్ట్ లేదనుకుంటాను. పెళ్ళైనప్పటినుంచి ఇప్పటి వరకు తను అలాగే ఉంది సీత. అందువల్లే ఇంతవరకు మాకు పిల్లలు పుట్టలేదు. ఏంటి బావా, అప్పుడు మా అక్కకి మీకు నిజంగానా? అవును. నీకు డౌట్ ఉంటే వెళ్ళి మీ అక్కనే అడిగి తెలుసుకో. ఇంకా మాకు పిల్లలు పుట్టలేదు అని మా ఇంట్లో వాళ్ళందరూ నన్ను ఇంకో పెళ్లి చేసుకోమని నన్ను బలవంతం చేస్తున్నారు. అది సరే బావా, మీ ఇద్దరికి పెళ్ళయ్యి ఒట్టి 3 ఏళ్ళు అవుతుంది కదా బావా. అంతలోనే మీ ఇంట్లో వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటున్నారు? ఏదో 5 ఏళ్ళు 6 ఏళ్ళు అయినా పిల్లలు లేకపోతే ఆ సమయంలో మీరు ఈ నిర్ణయం తీసుకున్నా పర్వాలేదు. కానీ ఇప్పుడే మీరు నాకు పిల్లలు పుడతారనే నమ్మకం లేదు సీత. అలా అయితే హాస్పిటల్కి వెళ్ళి మీ ఇద్దరు చెకప్ చేయించుకోవచ్చు కదా బావా. అదంతా కుదరదు సీత. నేను కావాలంటే మీ ఇంట్లో వాళ్ళతో ఒకసారి మా నాన్న మాట్లాడమని చెప్పమంటారా బావా? వద్దు సీత. సరే సీత, లంచ్ చల్లారిపోతుంది, వెళ్ళి తిందాం పద.
సరే రండి. సీత, సీత, ఉమ్. బావా. హా. చెప్పండి బావా, ఏమైంది? ఏం లేదు సీత, నాకు లైట్గా తలనొప్పిగా ఉంది. మీ అక్క టీ పెట్టి ఫ్లాస్క్లో పోసుంటుందనుకున్నాను, కానీ లేదు. నువ్వు కాస్త టీ పెట్టి ఇస్తావా? సరే బావా, నేను వెళ్ళి పెట్టుకొస్తాను. సరే. అది ఏంటి బావా నా రూమ్లో కూర్చున్నారు? అక్క వచ్చిందంటే బాగోదు. మీరు వెళ్ళి ముందు హాల్లో కూర్చోండి, నేను టీ పెట్టి తీసుకొస్తాను. అది నువ్వు టీ పెట్టి ఇక్కడికే తెస్తావని ఇక్కడ కూర్చున్నాను. లేదు బావా, మీరు హాల్కి వెళ్ళండి, నేను అక్కడికే తీసుకొస్తా. సరే, నువ్వు టెన్షన్ పడకు, నేను వెళ్ళి హాల్లోనే కూర్చుంటాను, సరేనా? సరే. రాకా. ఏంటక్క ఈరోజు వర్క్ ఎలా జరిగింది? వెళ్ళింది. సరే, నేను వెళ్ళి టీ చేస్తాను. నువ్వు ఇప్పుడే కదా వచ్చావు, నేను వెళ్ళి టీ పెట్టుకొస్తాను. నువ్వు కాసేపు రెస్ట్ తీసుకోక. ఏంటి ఈరోజు ఇంత లేటుగా వచ్చావు? ఈరోజు పని ఎక్కువగా ఉందండి. ఏం చేస్తున్నారు? ఏం లేదు, బోర్ కొడుతోందని మొబైల్లో గేమ్ ఆడుకుంటున్నాను. అక్క టీ తీసుకోక. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జాగ్రత్త, వేడిగా ఉంది. సీతతో ఎందుకలా చెప్పారు మీరు? నేనేం చెప్పాను? మనిద్దరి మధ్యన జరిగిన సంభాషణని తనతో ఎందుకు వెళ్ళి చెప్తున్నారు? చెప్తే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఏమైందని? తప్పంతా మీ దగ్గర పెట్టుకుని నా మీద ఎందుకండి ఇలా నిందలు వేస్తున్నారు? నువ్వు నన్ను తప్పు పడుతున్నావా? తప్పంతా నీదే. అయితే రండి, మనం హాస్పిటల్కి వెళ్ళి ఇద్దరు చెక్ చేయించుకుందాం. పిలిస్తే ఎందుకు మీరు రానంటున్నారు? సరే, రేపే వెళ్ళి మనం చెక్ చేయించుకుందాం. వస్తావా? వస్తాను. వచ్చేసారా? రండి బావా. ఆ, ఆ. ఏంటి టైర్డ్గా ఉందా? ఉండండి, మీ ఇద్దరికి టీ పెట్టి తీసుకొస్తాను. వద్దు. ఏమైందక్క? డాక్టర్ ఏం చెప్పారక్క? ఎవరికి ప్రాబ్లం ఉందో చెప్పారా? మీ అక్కలోనే ప్రాబ్లం ఉందని డాక్టర్ స్కాన్ రిపోర్ట్ చూసి చెప్పారు. నిజమా అక్క? సరే, నీతో కొంచెం మాట్లాడాలి, లోపలికి రా. రా. మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడి నీ చెల్లెల్ని నాకే ఇచ్చి పెళ్లి చేయమని చెప్పు. నీ వల్ల నాకు ఎలాంటి ప్రయోజనమూ లేదు. అందుకే నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేయమని చెప్తున్నాను. ఒకవేళ కుదరదు అది ఇది అని చెప్పావే అనుకో, ఈ ఇంట్లో నువ్వు ఒక్క క్షణం కూడా ఉండడానికి వీల్లేదు. బయలుదేరి మీ ఇంటికి వెళ్ళిపో. ఏంటంటే మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? అలాగా? డాక్టర్ అన్ని వివరంగా చెప్పారు కదా, ప్రాబ్లం నీలోనే ఉంది అని. అందుకేనే నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేయమని చెప్తున్నాను. ఇంతకు మించి నేనేమీ చేయలేను. మర్యాదగా నీ చెల్లెల్ని నాకిచ్చి పెళ్లి చేస్తావా, లేకపోతే నువ్వు పుట్టింటికి వెళ్ళిపోతావా? అయ్యో, దీనికి ఎలా సమాధానం చెప్పాలో అర్థం కావడం లేదు. మా నాన్నగారిని అడగాలి, మా చెల్లెల్ని అడగాలి కదండి. నువ్వు వెళ్ళి ఎవరినైనా సరే అడుగు. పెళ్లికి ఓకే అంటే నువ్వు ఈ ఇంట్లో ఉండొచ్చు, లేదంటే నీ దారి నువ్వు చూసుకో. ఈ మనిషి మాటలు విని మా చెల్లెల్ని అడిగితే అసలు తను ఏమనుకుంటుందో?
మా నాన్నగారు దీనికి ఒప్పుకుంటారా? ఛ! ఏమైందక్క? బావ లోపలేం చెప్పారు? నిన్నతనికిచ్చి పెళ్లి చేయమంటున్నారు. నిన్న ఆయనకిచ్చి పెళ్లి చేస్తేనే నేను ఇంట్లో ఉంటానంట. లేదంటే ఇంట్లో ఉండొద్దు, మీ పుట్టింటికి వెళ్ళిపో అంటున్నారు. దానికి నువ్వేం చెప్పావక్క? దీనికి నన్నేం చెప్పమంటావు? నువ్వే చెప్పు. ఆ, నాకైతే ఓకే అక్క. ఆ, ఏయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతోందా? నువ్వు టెన్షన్ అవ్వకాక. బావని పెళ్లి చేసుకుని మనిద్దరం ఒకటిగా ఉందాం. ఏంటే నువ్విలా మాట్లాడుతున్నావు? ఆయనకి రెండో భార్యగా నువ్వు ఉంటావా? అక్క, నాకిప్పటికే 30 ఏళ్ళు దాటాయక్క. ఆ, నాన్నకి మీదట నాకు పెళ్లి చేస్తారన్న నమ్మకమే లేదక్క. నా ఫ్రెండ్స్ అందరూ నన్ను లవ్ చేసుకుని పెళ్లి చేసుకోమని నోటికొచ్చినట్టు సజెషన్స్ ఇస్తున్నారు. నాకు జీవితం మీద విరక్తి కలుగుతుందక్క. ఎంత కష్టంగా ఉందో తెలుసా? నీ పరిస్థితి చూస్తుంటే నాకెందుకో నేను తీసుకున్న నిర్ణయమే మనిద్దరికీ మంచిదనిపిస్తుందక్క. సరే, అయితే నేను నాన్నగారితో ఒక మాట చెప్తాను. అయ్యో వద్దక్క, అప్పుడు కథే మారిపోతుంది. ఆయనకి నువ్వు ఎంత చెప్పినా సరే ఆయన ఖచ్చితంగా ఒప్పుకోరు. ఈ ఛాన్స్ వదిలితే నాకు వయసైనా సరే నేను ఒంటరిగా చావాల్సి ఉంటుందక్క. అలా చచ్చే కన్నా నేను పెళ్లి చేసుకోవడం కరెక్టే కదా. ఇలా ఒంటరిగా నేను ఎన్నాళ్ళనుండని చెప్పు. నీ బాధ నాకు అర్థమవుతోంది. నువ్విది బాగా ఆలోచించే చెప్తున్నావా? నేను బాగా ఆలోచించానక్క. నేను బావని పెళ్లి చేసుకోవడమే కరెక్ట్గా ఉంటుంది. మనిద్దరం బావతో కలిసే ఉందాం, సరేనా? సరే, నీకు ఓకే అంటే నాకు కూడా ఓకే. ఏమండి, కాస్త ఇలా వస్తారా? ఏమండి, కూర్చోండి. సీత మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఓకే చెప్పింది. నిజంగానా? నీకు ఓకేనా సీత? నాకు ఓకే బావా. అయితే మనం పెళ్ళెప్పుడు పెట్టుకుందాం? మీ ఇష్టం ఎప్పుడైనా పెట్టండి బావా. నాకు ఓకే. మంచి సమయం, తేదీ ఇవన్నీ చూడాలి కదా. ఇదంతా చూసినందువల్ల మనకేం ప్రయోజనం ఉందాకా? అయితే రేపే ఏదో ఒక గుళ్ళో మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నీకు ఓకేనా? నాకు ఎక్కడైనా ఓకే బావా. మీకేది కరెక్ట్గా ఉంటే అదే చేయండి. నాకే ప్రాబ్లం లేదు బావా. నేనిప్పుడు తీసుకునే నిర్ణయం కరెక్టా కాదనేది నాకు తెలియలేదు. కానీ నేను ఈ నిర్ణయం తీసుకోకపోతే జీవితం మొత్తం ఒంటరిగానే ఉండిపోవాల్సి ఉంటుంది. అది మాత్రమే కాదు, నేనిప్పుడు మా బావని పెళ్లి చేసుకోకపోతే మా అక్క జీవితం ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. ఈ పెళ్లి వల్ల మా ఇద్దరి జీవితాలకి దారి దొరికినట్టు ఉంటుంది.